మనందరితో మాట్లాడాలన్న మనం అందరం ఏకీవించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, మాతో ఉన్నారు ప్రభా. పాటల ద్వారా మీ నామం మహిమపరచబడింది, మీ గణనామం మహిమపరచబడిందయ్యా. నీకు వందనాలు, వందనాలు. కృపగా నా యేసు స్వామి నీకు వందనాలయ్యా. ఇప్పుడు నీ మాటలు వినడానికి నీ పాదాల ఎదుగు మేము చేరి ఉన్నాం ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు, నీ మాట బ్రతికించే వాక్యం, నెమ్మది కలుగజేసే వాక్యమయ్యా. ఆ మాట అగ్ని వంటిది కాదా, బండలు పగలబట్టు శుద్ధి వంటిది కాదా అంటున్నారయ్యా. ఈ వాక్యమని శుద్ధి చేత మా హృదయాలు ఉన్నాయన మోదమని వేయించున్నాను. అగ్ని చేత మా హృదయాలు కాల్చండియా. అగ్ని చేత నాయన మా ఉప్పు సారాన్ని దయచేయండి అయ్యా. నీకు వందనాలయ్యా, సహాయం చేయమని వేడుకుంటున్నాను. కృపగల దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. నాతో మీ బిడ్డలతో మాట్లాడండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని మీరు సెలవిచ్చారు నాయన. నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు అయ్యా. మీరు రుచిని, లోకానికి రుచిని కలిగించినారు. లోకం పాడైపోకుండా కాపాడడానికి ప్రభా అయ్యా, లోకంలో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన. ఉప్పు వలె ఉంచారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కృపగల దేవ సహాయం చేయి, బలపరచండి అయ్యా. నన్ను సిలువ చోటును బరుపరచండి. నా మాటలు కాదు ప్రభా, నీ మాటల చేత నన్ను బలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. నీ కృపను తోడుగా ఉంచండి, సహాయం చేసి బలపరిచి కృప చూపి మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త చదవనేటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని మాట చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందను? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఎంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందని మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగాన్ని చేస్తూ ఉన్నారు. ప్రసంగాన్ని చేస్తూ ఆయన అష్టధన్యతల గురించి బోధించారు. పైన అష్టధన్యతలు మనం చూస్తున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం. యేసు ప్రభువారి జీవితంలో ఆయన బోధించినటువంటి ఆ యొక్క బోధనలో చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయంగా మనకెంతో అది మేలుకరమైనది, మనకెంతో ఆశీర్వాదకరమైనది. ఇక్కడ అంటున్నాడు, ఆయన కిందకు వస్తూ ఈ మాటలన్నీ చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ఇలాగ అనేక విషయాలతో ఆయన విశ్వాసిని దేవుని బిడ్డల్లో పోలుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, మరి ఆయన చెప్పిన మాటల్లో చాలా ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. మరి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులను, ఆ స్వల్పమైన అల్పమైన వస్తువులను, ప్రతి దినము మన దైనందిక జీవితంలో ఉపయోగపడే వస్తువులను, అలాగే అందరికీ అందుబాటులో ఉండే వస్తువులను, నిత్యావసరమైనటువంటి వస్తువులను తీసుకొని విశ్వాసిని ఆ యొక్క వస్తువులతో పోల్చి ఆయన మాట్లాడుతున్నట్లుగా గంభీరమైన సత్యాలను మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసు ప్రభువారు మరి మనల్ని బంగారంతోనూ వెండితోనూ పోల్చలేదు, కానీ ఆయన ఉప్పుతో పోల్చుతున్నాడు. అది అందరికీ అందుబాటు ధరలో ఉండేటటువంటి ఉప్పు, తక్కువ విలువ చేసే ఉప్పు, సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఉప్పు, ప్రతి ఇంటిలోనూ ఉండేటటువంటి ఉప్పు, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఉప్పు. అలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభువారు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉప్పును తయారు చేసే విధానాన్ని మనం గమనించినట్లయితే
ఇక్కడ అది అద్భుతకరంగా ఉంటుంది. ఆ సముద్రపు ఒడ్డున వారు ఒక ఆ గుంట తవ్వి ఆ గుంటలో నుంచి ఆ నీటిని తోడి ఆ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి మడుల్లోనికి ఆ నీరును చేర్చి ఆ నీటిని వారు ఎండలో ఆరబెడతారు. ఆ ఎండలో ఆరబెట్టినప్పుడు ఆ సూర్యకిరణాలకు ఏమవుతుందంటే ఆ నీరు ఆవిరైపోతుంది. నీరు మరి ఆవిరైపోతుంది కదా వేడికి, అలాగ నీరంతా ఆవిరైపోయి ఆ కింద ఉప్పు మిగిలిపోతుంది. ఆ కింద ఒక పదార్థం మిగిలిపోతుంది. ఆ పదార్థం ఏమిటంటే ఉప్పు. సహోదరి సహోదరుడా, దాని మీద మరి దానికి సారం ఎలా కలుగుతుంది? ఉప్పు ఎలా తయారవుతుందంటే మరి ఉప్పు సారము అగ్ని వలన కలుగునని దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది. సూర్యుని యొక్క కిరణాల యొక్క అగ్ని ఆ యొక్క సముద్రపు నీటి మీద పడినప్పుడు ఆ నీరు ఆవిరైపోయి ఉప్పు మిగిలిపోయినట్లుగా, ఆ పదార్థము మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, అంటే సముద్రపు నీటి నుంచి అది ప్రత్యేకించబడింది ఉప్పు. ఈ ఉప్పు దేనికి సాదృశ్యం? మన లోకము మన సముద్రం దేనికి సాదృశ్యంగా ఉందండి? సముద్రము లోకానికి సాదృశ్యముగా ఉన్నది. విశ్వాసులేమో ఉప్పుతో పోల్చబడ్డారు. ఇది సముద్రం నుంచి ప్రత్యేకించబడినప్పుడే అది ఉప్పు. మనము కూడా విశ్వాసమైన మనం కూడా ఉప్పుగా ఉన్నటువంటి మనలో కూడా లోకం అనే సముద్రం నుంచి మనం ప్రత్యేకించుకోవాలండి. సహోదరి సహోదరుడా, అక్కడ సూర్యకిరణాలు ఎలాగైతే సముద్రపు నీరు మీద పడి ఉప్పును తయారు చేస్తాయో, అలాగే లోకస్తులైనటువంటి ప్రతి మానవుల మీద నీతి సూర్యుడైనటువంటి యేసయ్య కిరణాలు, యేసు వెలుగు ప్రకాశించాలి. యేసు వెలుగు ప్రకాశించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని ప్రభావం చేత అతడు మరి తన పాపాల గురించి పశ్చాత్తాపడినప్పుడు, ఆ పాపాలలో నుంచి కడగబడి మారు మనసు పొందినప్పుడు యేసు ప్రభువారు తన హృదయంలోనికి ఆ వ్యక్తి హృదయంలోనికి వచ్చి నివసిస్తారు. ఆ వ్యక్తి హృదయంలోనికి నివసిస్తారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆ హృదయంలోనికి వస్తాడో అతడు లోకానికి ఉప్పు, మంచి రుచి కలిగిన వాడుగా ఉంటారు. అదే చెప్పబడింది కదా పైన. యేసు ప్రభువారు మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఈ అష్ట ధన్యతలండి ఏమిటంటే ఆత్మ ఫలాలు. సహోదరి సహోదరుడా, ఇక్కడ మొట్టమొదటిగా మనం తెలుసుకుంది ఏమిటంటే యేసు ప్రభువారు ఎప్పుడైతే మనం హృదయంలోనికి వస్తారో పరిశుద్ధాత్మ ప్రభావం చేత, పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి ఎప్పుడు వస్తాడో, యేసు ప్రభువారు పరిశుద్ధాత్ముడుగా మన హృదయంలోకి ఎప్పుడు వస్తారో అప్పుడు మనం ఉప్పుగా ఉంటాము లోకానికి. ఒకప్పుడు మన ఇష్టానుసారంగా జీవించేవాళ్ళం, ఒకప్పుడు మరి చాలా కోపించేవాళ్ళం, చాలా ద్వేషించేవాళ్ళం, మరి చాలా మన ఇష్టానుసారంగా దుర్వ్యసనాలతో జీవించాం. లోకానికి మరి అయిష్టముగా, లోకానికి అసహ్యముగా మనం జీవించాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి వస్తారో మన జీవితం మారిపోతుందండి. సాత్వికం వస్తుంది, మనలోకి సమాధానం వస్తుంది, దీనత్వం వస్తుంది, హృదయశుద్ధి కలిగిన వారమై ఉంటాం. సహోదరి సహోదరుడా, ఇక్కడ మన సముద్రపు నీటి నుంచి ఉప్పు ప్రత్యేకించబడినట్లుగా మనము కూడా ఆ యొక్క లోకము నుంచి ప్రత్యేకించబడవలసిన అవసరమైనది. సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించదని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులు ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఇక్కడ లోకముల నుంచి మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను. లోకము తన వారిని స్నేహిస్తుంది, లోకముల నుంచి మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. మీరు ప్రత్యేకమైన జనాంగం, పరిశుద్ధమైన జనాంగం, నేను ఏర్పరచుకున్నా, నేను నియమించుకున్న, నా కొరకు, నా మహిమ కొరకు నియమించుకున్నటువంటి ప్రత్యేకమైన జనాంగం.
అందుకని అంటాడు ఆయన ఆ 2 కొరింథీయులకు 6వ అధ్యాయంలో 14వ వచనం మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అని ఆయన అంటున్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, మన పరిశుద్ధమైన జనాంగం, దేవుడు నియమించుకున్నటువంటి జనాంగమై ఉన్నాం. ఇక్కడ చాలా మంది అంటారు, లోకం నుంచి ఎలాగా వేరైపోవాలి, లోకం నుంచి ఎలాగా ప్రత్యేకించుకోవాలి. మనం జీవించేది మరి లోకస్తుల మధ్యనే కదా, మనం చదువుకునే కాలేజీలో లోకస్తుల మధ్యనే కదా మనం చదువుకునేది, మనం పనిచేసేటటువంటి ఉద్యోగాలు మరి లోకస్తుల కిందనే కదా, లోకస్తుల కిందనే మనం పనిచేస్తూ ఉంటాం, లోకాధికారం కిందనే మనం పనిచేస్తూ ఉంటాం. ఈ యొక్క లోకము సాతాను యొక్క అధికారంలో ఉన్నది, సాతాను స్వాధీనంలో ఉన్నది. అది ఎలాగ మనం ప్రత్యేకించుకోవాలి, మన లోకం నుంచి వేరేపై ప్రత్యేకించుకొని ఒక సాధువులాగా మరి ఆ అవివాహితులుగా ఒక కొండల్లోకి కోణంలోకి వెళ్ళి అక్కడ దేవుడు ప్రార్థన చేయమని అడగటలేదు, కానీ లోక మాలిన్యము మనకు అంటకుండా మనం చేసుకోవాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనం ప్రత్యేకించుకోవాలి. సహోదరి సహోదరుడా, ఇక్కడ లోకము విగ్రహారాధనలో ఉన్నది, లోకము భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నది. లోకాస్తులతో శరీరాస్తులతో వారు జీవిస్తున్నారు. మనము లోకాస్తుల నుంచి, శరీరాస్తుల నుంచి, విగ్రహారాధన నుంచి, లోక ఆచారాల నుంచి మనం ప్రత్యేకించుకోవాలి. బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మనం కూడా ప్రత్యేకించుకోవాలంటే ఐసోలేటెడ్ కాదు, కానీ ఇన్సులేటెడ్ అన్నమాట. ఉదాహరణకు చూడండి, ఈ వైరులో మరి కరెంటు ప్రవహిస్తున్నది. ఆ సౌండ్ సిగ్నల్స్ ఆ కరెంటు ద్వారా వెళుతున్నప్పుడు ఈ స్పీకర్ పనిచేస్తున్నది. దీనిలో కరెంటు ప్రవాహం మరి ప్రవహించుతున్నది, కానీ ఇది నాకు షాక్ కొట్టలేదు. కారణం ఏమిటంటే ఇది ఇన్సులేట్ చేయబడి ఉన్నది. ఈ వైర్ ఇన్సులేట్ చేయబడి ఉన్నది అంటే లోపల ఉన్నది మనకు అనట్లేదు, ఆ ప్రవాహం మనం అంటుకోవాలట్లేదు, పైన ఇన్సులేట్ చేయబడి ఉన్నది. అలాగే ఈ లోకములో నుంచి మనం ఇన్సులేటెడ్ చేయబడాలి, ప్రత్యేకించుకోవాలి. లోక మాలిన్యం మనకు అంటకూడదు. లోకంలో మనం చూస్తున్నాం, భక్తులు మరి వారికి ఇహలోక మాలిన్యాన్ని వారు అంటకుండా చూసుకున్నారు. సముద్రంలో పడవ ప్రయాణం చేస్తుంది, ఓడ ప్రయాణం చేస్తుంది, కానీ పడవలో నీరుండదు, ఓడలో నీరుండదు. అది కానీ అది సముద్రంలో విస్తారమైన సముద్రపు నీటిలో అది ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ పడవలో చుక్క నీరు కూడా ప్రవేశించదు. ఒకవేళ ప్రవేశించడం మొదలెట్టినట్లయితే ఆ పడవ మునిగిపోతుంది. విమానం గాలిలో ప్రయాణం చేస్తున్నది, కానీ మరి విమానంలో గాలి ఉండదు. సహోదరి సహోదరుడా, మనం లోకంలో ఉంటున్నప్పటికీ ఇహలోక మాలిన్యం మనకు అంటకూడదు. యేసేపు చూడండి, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో బానిసలుగా ఉన్నాడు. ఐగుప్తులు ఎవరండి? లోకస్తులు, భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు. వారి ఆచారాలు ఏమిటి, వారి పద్ధతులు ఏమిటి? దేవునికి విరుద్ధంగా జీవిస్తూ, ఐగుప్తు అనే పాపంలో జీవిస్తూ ఉన్నటువంటి ఐగుప్తుల మధ్య యేసేపు ఎలాగున్నాడండి? సహోదరి సహోదరుడా, అక్కడ పాపం చేయడానికి మరి సైతాను శోధించాడు. అక్కడ స్నేహితులు లేరు, బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరు. పాపం చేసినప్పటికీ అడిగేవారు లేరు. సాక్షాత్తు ఆ యజమాని భార్య ప్రోత్సహిస్తున్నది, శోధిస్తున్నది, బలవంతము చేస్తున్నది. యేసేపు ఎవరిని చూస్తున్నాడు? దేవాది దేవుడిని చూస్తున్నాడు, దేవాది దేవుడిని చూస్తున్నాడు. ఇదిగో దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇంత ఘోర పాపము చేసి దేవుని దృష్టికి నేను ఎట్లు పాతకము కట్టుకొందును, పాపము చేయదును అని అంటున్నాడు. ఇంత ఘోర పాపము ఎలాగో చేస్తాను దేవుని దృష్టిలో అని చెప్పి అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా పారిపోవాలండి. ఎక్కడైతే పాపము జరుగుతున్నదో వారి మధ్య నుంచి తొలగిపోవాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్మము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. లోకంలో నుంచి
మనను ప్రత్యేకించుకోవాలి. దానియేలు మనం చూస్తాం. ఆ చక్రవర్తి, బబులోను చక్రవర్తి దగ్గర సేవకులుగా సిద్ధపరచడానికి సకల విద్యలు, సకల భాషలు అభ్యసించి తత్వజ్ఞానము కలిగి ఆయన ఎదుట నిలబడాలని కొంతమంది బాలులను రప్పించారు. దానియేలు 1వ గ్రంథంలో వారికి ఏం చేశారంటే, రాజు భుజించే ఆహారం, ప్రతి జనము కొంత భాగం రాజు భుజించే ఆహారంలో కొంత ఆహారం తీసుకుని ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలుకు మీరు ఇవ్వండి. రాజు భోజనం ఎంత రుచికరంగా ఉంటుంది, ఎంత పోషక విలువలు కలిగి ఉంటుంది, ఎంత బలవంతమైన ఆహారముగా ఉంటుంది. రాజు చేయు భోజనము, రాజు పానము చేయు ద్రాక్ష రసంలో భాగము ఈ షడ్రకు, మెషకు, దానియేలుకి ఇమ్మని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ దానియేలు ఎవరికి భయపడ్డాడు? ఈ రాజు భోజనముతో, ఈ ద్రాక్షారసముతో నన్ను నేను అపవిత్రము చేసుకొనకూడదు. అయ్యో, ఇది రాజాజ్ఞ, ఇది ఒకవేళ మేము చేయకపోతే మనను బ్రతకనివ్వడు, చంపివేస్తాడు. మనం ఈ లోకంలో ఆ యొక్క బబులోను దేశంలో బానిసలుగా ఉన్నాం, దాసులుగా ఉన్నాం. మన మీద మనకి ఏ అధికారం లేదు. రాజు చెప్పినట్టు చేయవలసిందే. దానియేలు ఎవరికి భయపడ్డాడండి? దేవాది. చూడండి, దానియేలు ఒకసారి చూద్దాం. దానియేలు 1వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ నిలబడినట్లు ఆజ్ఞ ఇచ్చెను. 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండేది. ఇక్కడ కిందకు వస్తే రాజు పూజించు భోజనము, 8వ వచనం. రాజు పూజించు భోజనము, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసక అధిపతిని వేడుకొనగా దేవుడు ఆ యొక్క అవకాశం ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. శాఖా ధాన్యాలే పూజించాడండి. ఆ శాఖా ధాన్యాలు చాలు, నాకు నా దేవుడు నాకు చాలు. వారి కంటే వీరి ముఖాలు ఎంతో అందముగా కనబడినాయి. ఆ చివరికి వస్తే చూస్తే ఇక్కడ మనం ఏమని కనబడుతుందంటే 10 రెట్లు అంట అందముగా కనబడినట్లుగా మనం చూస్తున్నాం. 18వ వచనం. వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలచిరి. ఇక్కడ 20వ వచనం చూస్తే వారు బహుశ్రేష్ఠులండి. ఎంత శ్రేష్ఠులుగా అంటే 10 అంతలా శ్రేష్ఠులు, 10 అంతలా అందమంగా ఉన్నారు, రూపవంతులుగా ఉన్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు, తత్వజ్ఞానాన్ని కలిగి ఉన్నారు, సకల భాషలను నేర్చుకున్నారు. వారు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. బబులోను దేశమంతా విగ్రహారాధన దేశమే. అక్కడ దేవుని బిడ్డలు ఎవరు లేరండి. అధికారులు, రాజు, చక్రవర్తి, చుట్టూ ఉన్నటువంటి అధిపతులు సమస్తము కూడా బహు భయంకరమైన విగ్రహారాధికులై ఉండగా దయచేసి ఆ ఏడుస్తున్నటువంటి ఆ పశువులను బయటికి తీసుకుని వెళ్ళండి. కొంచెం సేపు ఆడించింది బయట. అలాగా మరి ప్రత్యేకించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈ లోకం అనే సముద్రాన్ని నుంచి ఉప్పు వలె మనం ప్రత్యేకపరచుకోవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా మనం చూస్తే ఈ యొక్క ఉప్పు మరి స్వచ్ఛతను కలిగి ఉంటుంది, పరిశుద్ధతను కలిగి ఉంటుంది. ఈ యొక్క ఉప్పును మనం చూస్తే అది తెలుపు రంగులో ఉంటుందండి. తెలుపు లేక ధవళము దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ఆయన ధవలవర్ణుడు, మన ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఈ పరిశుద్ధత అనేది మన విశ్వాస జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. సహోదరుడా, ఆ సముద్రంలో మనం చూస్తే రకరకాల నీళ్లు దానిలో ప్రవేశిస్తాయి. మనం నదిలో పారవేసినటువంటి చెత్త చెదారం ఇవన్నీ కూడా నదిలో నుంచి ఎక్కడికి వెళ్తుందండి? సముద్రంలోకి వెళ్తుంది. బందర్ దగ్గర సముద్రంలో వెళ్ళిపోతుంది. అలాగే మనం మురుగ్కాలం ఉన్నటువంటి మురికి నీరు మరి నదుల్లోకి ప్రవేశించి ఆ నదిలో ఉన్నటువంటి ఆ మురికి నీరు, చెత్త చెదారం సముద్రంలోకి కలిసినప్పుడు సముద్రపు నీళ్ళు ఏమైపోతాయి? కలుషితమైపోతాయి. అలాగే సముద్రంలో మరి రకరకాల ఆయిల్స్ ఇవన్నీ కలిసినప్పుడు కలుషితమైపోతాయి. అయితే అది ఉప్పుగా తయారు చేసినప్పుడు
ఒక పక్కన బోర్వెల్ వేస్తారు, ఆ బోర్వెల్ నుండి స్వచ్ఛమైన నీరు వస్తుంది, దాన్ని ఆ మడుల్లో ఆరబెడతారు, దానిలోంచి ఉప్పు తయారవుతుంది. ఉప్పు చూడటానికి తలతల మెరుసుకుంటుందండి, ఎండలో పెట్టినప్పుడు తెల్లగా ఉంటుంది. దాన్ని శుభ్రపరచవలసిన అవసరం లేదు. కాయగూరలు మరి ఈ యొక్క కాయగూరలన్నీ మనం శుభ్రపరుస్తాము, కానీ కూర వండేటప్పుడు ఈ ఉప్పును శుభ్రపరచం. కారణం ఏమిటంటే అది శుభ్రముగా ఉంటుంది, అది స్వచ్ఛముగా ఉంటుంది. మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసు ప్రభువు ఏమంటున్నారు చూడండి, 1 పేతురు 1:14, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండిడి అని ఆయన అంటున్నాడు. పరిశుద్ధత దేవాది దేవునికి ఎంతో ఇష్టమైనదండి. రక్షించబడ్డ మన వద్ద పరిశుద్ధత అనే వాసన రావాలి, యథార్థత అనే వాసన రావాలి, దేవునికి ఇష్టమైనటువంటి పరిమళ సువాసనగా మనం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2-3 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఆ. పరిమళ వాసనగా ఉండుటకు ఆ. మన కొరకు తాను దేవునికి అర్పణగాను ఆ. బలిగాను అప్పగించుకొనును. ఉమ్. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అబద్ధతే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇది పరిశుద్ధులకు తగినది. జారత్వము, లోభత్వము ఇవేమి కూడా ఎత్తకూడదు. ఏ విధంగా అపవిత్రపరచబడకూడదు. మనం పరిశుద్ధులుగా జీవించాలి. ఇహలౌకిక మాలిన్యం మనకు అంటకూడదు. సహోదరి సహోదరుడా, పరిశుభ్రత కంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది మనం పరిశుభ్రతను గురించి అనేక సమయం ఎంతో వెచ్చిస్తామండి. మన శరీరాన్ని ఒంటిని శుభ్రపరచుకోవాలని, ఇంటిని శుభ్రపరచుకోవాలని రకరకాల మరి సర్ఫులు, షాంపూలు, సబ్బులు వీటన్నిటిని ఉపయోగించి మన శరీరాన్ని ఎంతో శుభ్రపరచుకుంటూ ఉంటాం, పరిశుభ్రంగా ఉంచుకుంటాం. కానీ మన హృదయంలో పరిశుద్ధత ఉన్నదా? సహోదరి సహోదరుడా, హృదయంలో పరిశుద్ధత ఉన్నదా? దేవుని ఎదుట మనం పరీక్షించుకుంటున్నామా? మన పాపాలు ఒప్పుకుంటున్నామా? ఆయనకు యథార్థంగా, ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా? సహోదరి సహోదరుడా, పరిశుద్ధత అనే మాట అంట బైబిల్ గ్రంథంలో 1089 సార్లు రాయబడిందంట. బైబిల్ పేజీలన్నీ లెక్కేస్తే 1020 పేజీలు ఉన్నాయట. అంటే పేజీకి ఒకసారి కంటే కూడా ఎక్కువ మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా ఉండండి. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సహోదరి సహోదరుడా, లోకంలో వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావు? నీ అధికారుల మధ్య ఎలా ఉంటున్నావు? ఇరుగు పరువు వారి మధ్య ఎలా ఉంటున్నావు? నీ స్నేహితుల మధ్య నువ్వు ఎలాగో జీవిస్తున్నావు? సహోదరి సహోదరుడా, మనం పరీక్షించుకోవలసిన అవసరం అనేది. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. దేవాది దేవుడు కొంతమంది రోల్ మోడల్స్ను పెట్టాడండి. సాత్వికంలో మోషేను చూపెడుతున్నాడు దేవుడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును చూపిస్తున్నాడు దేవాది దేవుడు. అలాగే అనేక మంది రోల్ మోడల్స్ చూస్తున్నాం. పశ్చాత్తాప విషయంలో దావీదును చూపెడుతున్నాడు, కానీ పరిశుద్ధత విషయంలో ఆయన ఏ భక్తుడిని చూపించలేదు. సహోదరి సహోదరుడా, కారణం ఏమిటంటే దేవాది దేవుడే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. నేను మీ ఇల్లులో నివసిస్తున్నాను, మీ హృదయం నాకు దేవాలయము. మీ హృదయము దేవుని ఆలయమై ఉండి మీలోనున్న పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా? ఈ అవయవాలు మనవి కాదండి, ఈ దేహము మనది కాదండి. మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయన కన్నాడు. ఆయన విలువైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. నిన్ను నన్ను ఆయన సొంతం చేసుకున్నాడు. ఆయన రక్తమే క్రయధనముగా చెల్లించి కొన్నాడు. ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఉండగా, ఆయన నీలోను నాలోను నివసిస్తూ ఉండగా మనం ఎలా జీవిస్తున్నాం? సహోదరి సహోదరుడా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడేవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి, మీ అవయవాలతో మీ దేవుని మహిమపరచండి. మీ క్రియల ద్వారా, మీ చూపుల ద్వారా, వినికిడి ద్వారా సమస్తము మీరేమి చేసినా, భోజనము చేసినా, పానము చేసినా, మీరేమి చేసినా దేవుని మహిమ కొరకు చేయండి
దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రత్యేకించుకోవాలి, రెండవదిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసుని నమ్మెలి వారు ఆయన ఉచిత కృపలో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు ఖర్జూరపు చెట్టు వలె మోవారియు చుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోవారియు ఉప్పుకున్నటువంటి మూడవ లక్షణం ఏమిటంటే ఉప్పు రుచిని కలుగజేస్తుంది, రుచినిస్తుంది. కూరలో ఎన్ని దినుసులైనా వేయండి, ఎన్ని మసాలాలైనా వేయండి, ఎన్ని జీడిపప్పులైనా వేయండి, దానికి ఉప్పు కలగకపోతే దానికి రుచి లేదు. ఉప్పు అంటుందంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందంట ఉప్పు. మన జీవితాల్లో కూడా మరి ఎన్నెన్నో కలిగి ఉన్నప్పటికీ, ఈ లోకరీతిగా ఎన్నో వసతులు సౌకర్యాలు మనం కలిగి ఉన్నప్పటికీ, యేసు ప్రభువు వారు ఇచ్చే ఉప్పు సారం లేనందున మన జీవితం రుచి లేనిదిగా, రుచిని కోల్పోయినవిగా ఉన్నాయండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. దయచేసి మాట్లాడవద్దు, శ్రద్ధగా ఆలకించండి. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? గుడ్డులోని తెలుపులో రుచి గలదా? నేను ముట్టగలని వస్తువులు నాకు హేయములైనను అవి. యోబు ఏమంటున్నాడండి? ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా, గుడ్డు లేని తెలుపులో రుచి కలదా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. ఎలాగూ వారు రుచి చూసి తెలుసుకుంటారు? యెహోవా ఉత్తముడని ఎలాగూ లోకానికి మనం రుచి చూపించాలి. మనమే ఉప్పు సారము కలిగి రుచిగా ఉండాలి. మన రుచిని లోకానికి పంచాలి. మనం లోకంలో రుచిగా జీవించాలి. సహోదరి సహోదరుడా, మనం ప్రతి లోకస్తుని జీవితాల్లో లోకానికి ఉప్పైనా మనం రుచిని కలిగించవలసి ఉన్నది. మనం మాట్లాడినప్పుడు, అలాగే సంభాషించినప్పుడు మనలో నుంచి ఆదరణ మాటలు రావాలి, నెమ్మది కలిగినటువంటి మాటలు రావాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలస్సీయులు ఇందాక చదివాం. కొలస్సీయులకు రాసిన ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వనో అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినప్పుడు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. పైన కూడా చదవండి. సంగమునకు సమయమును పోనీక పైన ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారే దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడిన కారణమైన క్రీస్తు మర్మమును వచ్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమునికి వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషుడికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వనో అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఇక్కడ మన సంభాషణ ఎలా ఉండాలంటే ఏమంటున్నాడంటే, ముందుగా మీరు ప్రార్థన చేయండి.
ప్రతి వ్యక్తికి సంఘము వెలుపటి వారి ఎడల అనగా లోకస్తుల ఎడల మనం ఎలాగూ జ్ఞానము కలిగి నడుచుకునవలెను, ఎలాగూ వారికి వాక్యాన్ని బోధించాలి, ఎలాగా యేసును పరిచయం చేయాలి, ఎలాగా యెహోవా ఉత్తమని వారికి రుచి చూపించాలని మనం ప్రార్థించాలట. అనుకూల సమయం దయచేయనట్లు, అనుకూల సమయం దయచేయనట్లు. ఎంతో మంది నీ పక్కన వారు నశించిపోతున్నారు, ఇరుగు పొరుగు వారు నశించిపోతున్నారు. వీరికి ఎలాగ వాక్యం చెప్పాలి, ఎలాగా దేవుని గురించినటువంటి రుచిని చూపించాలి, యెహోవా ఉత్తమని ఎలాగ రుచి చూపించాలని చెప్పి అనుకూల సమయం దేవుడు దయచేయనట్లు మనం ప్రార్థించాలి. నిత్యము జ్ఞానం కలిగి నడుచుకోవాలి. మన సంభాషణ అంట మరి ఉప్పు వేసినట్లుగా ఉండాలి. కృంగిన వారికి ఆదరించే మాటలు మనం పలకాలి. యేసును జ్ఞాపకం చేస్తూ మరి ఆదరణ కలిగిన మాటలు వారి ఎదుట మనం సంభాషిస్తున్నప్పుడు, దేవుని గురించి దేవుని వాక్యాన్ని గురించి సంభాషిస్తున్నప్పుడు వారు వారిని ఆలకించి మరి దేవుడు యేసు ప్రభు వారు యెహోవా ఉత్తముడని వారి రుచి చూసి తెలుసుకుంటారు. సహోదరి సహోదరుడా, మన సంభాషణ ఎలా ఉండాలంటే ప్రేమతో ఉండాలి. కృంగిన వారిని ఆదరించేటట్లుగా, అలసిన వారిని ఆదరించేటట్లుగా, ఓరడించినట్లుగా మనం మాట్లాడాలి, సంభాషించాలి, దేవుని వాక్యాన్ని తెలియజేయాలి. దైవ గ్రంథంలో భక్తులు దేవుడు కృంగిన సమయంలో వారిని ఎలాగ ఆదరించాడు, మనము అలాగా మాట్లాడవలసి ఉన్నది. మన సంభాషణ అంట ఉప్పు వేసినట్లుగా, సారము కలిగినట్లుగా, మరి ఆదరణ నెమ్మదితో కూడిన మాటలు తగినట్లుగా, వారిని ఆదరించే మాటలుగా ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, మన సాక్ష్య జీవితం, మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, మన మాదిరికరమైన జీవితం ద్వారా లోకానికంట మనము రుచిని కలిగించాలి. యెహోవా ఉత్తమని రుచి చూపించి వారిని క్రీస్తునందుకు, దేవాది దేవుని వద్దకు వారిని నడిపించాలి. క్రీస్తు గురించినటువంటి మంచి మనం ఇచ్చే సాక్షి, క్రీస్తుని గురించి మరి బాగుగా చక్కగా ఎలాగో సాక్ష్యం ఇవ్వగలం మన జీవితమేనండి. మనం పాటలు పాడాలి, కానీ మన జీవితమే ఒక పాటగా ఉండాలి. మన వాక్యం బోధించాలి, కానీ మన వాక్యం మనం చెప్పేటటువంటి బోధే మన జీవితంలో ఉండవలసి ఉన్నది. మన జీవితమే యేసును వద్దకు నడిపించి ఒక మార్గముగా, ఒక మాదిరిగా ఉండవలసి ఉన్నది. సహోదరి సహోదరుడా, కొంచెం చిటికెడు ఉప్పు విస్తారమైన నీళ్లకు రుచిని కలుగజేస్తుంది. మన హిందూ దేశంలో తరచుగా వినబడే మాటలు మనం చూస్తున్నాం. లోకస్తుల నుంచి ఈ క్రైస్తవం వచ్చిన తర్వాతే ఈ యొక్క భారతదేశం పాడైపోయిందని. కానీ భారతదేశం చాలా మరి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినదంటే కారణం ఏమిటంటే ఇది మిషనరీలు చేసిన సేవ. మిషనరీలు చేసిన సేవ. వారు ఈ యొక్క భారతదేశానికి వారు రుచిని కలిగించారు, రుచిని పంచారు. ఒకప్పుడు భయంకరమైన దురాచారాలు ఉండేవి. ఇంగ్లాండ్ దేశంలో మరి భారతదేశానికి మిషనరీగా వెళ్ళేవాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అన్నప్పుడు ఆ ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి చేతులు ఎత్తాడు. ఆ పక్కన ఉన్నటువంటి స్నేహితులు ఆయన చొక్కా ఉంచుకొని లాగుతున్నారు, ఆయన వెనక్కి లాగుతున్నారు. నువ్వు భారతదేశానికి వెళతావా? బహు విగ్రహారాధికులు, మత ఛాందస్యవాదులు ఉన్నటువంటి దేశం, దీన్ని చంపివేస్తారు. గూఢాచారాలు ఉన్నాయి, కరుడు కట్టినటువంటి విగ్రహారాధికులు వారు ఇది చంపివేస్తారు అని స్నేహితులు లాగుతుంటే, వెనక్కు లాగుతుంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను భారతదేశానికి వెళ్ళవలసిందే. ఇంటికి వచ్చాడు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు మరలా వెనక్కి లాగుతున్నారు. నీకు పాస్టర్ ఉద్యోగం కావాలంటే మాకున్న పలుకుబడిని ఉపయోగించి ఇంగ్లాండ్ దేశంలో ఒక మంచి పాస్టర్గా నీకు ఉద్యోగం ఇప్పిస్తాము. నువ్వు ప్రతి ఆదివారం మందిరంలోనికి వెళ్ళి ఒక అరగంట బోధిస్తే చాలు, ఒక అరగంట చెప్తే చాలు, నీకు 40,000 మరి ఆ యొక్క శాలరీ ఇస్తారు. ఆ 40,000తో నీ ఇష్టానుసారముగా నువ్వు ఎంజాయ్ చేయవచ్చు అన్నారు ఆ తల్లిదండ్రులు. ఆ వ్యక్తి ఒకటే ఒక మాట అన్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, భారతదేశానికి వెళ్ళమంటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఓడ ఎక్కేసాడండి.
అప్పుడులో విమానాలు లేవు. ఆ వాడకి మూడు మాసాలు ప్రయాణం చేస్తున్నాడు. 3 మాసాల ప్రయాణం అండి ఆ వాడ ప్రయాణం. ఆ ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి రావడానికి ఆ వాడ ఎక్కగానే బెంగాలీ భాష మాట్లాడుతున్నారు ఆ పక్కన వారు. భారతదేశ భాష నేర్చుకోవాలి కదా, భారతదేశానికి సువార్త ప్రకటించాలంటే ఆ బెంగాలీ వారితో అన్నాడు, నాకు మీ భాష నేర్పండి అని అన్నాడు. ఆ బెంగాలీ వారు మరి చిన్న మాటలు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, చిన్న మాటలు నేర్చుకుంటూ వస్తున్నారు. అన్నాడు, నాకు ఇలా కాదు, మీ బెంగాలీ భాష మొత్తం మాకు నేర్పండి అన్నాడు. ఆ 3 మాసాలు కూడా ప్రతి దినము ఆ బెంగాలీ భాష రాయటం, ఆ వినటం, చదవటం, మాట్లాడుతూ నేర్చుకున్నాడండి. ఆ 3 మాసాల తర్వాత ఆ కలకత్తా నగరంలో మరి దిగాడు. ఓడలో నుంచి కలకత్తా నగరంలో ప్రవేశించాడు. ఆ దిగగానే న్యూస్ పేపర్ చదువుతున్నాడు. బెంగాలీ భాష మాట్లాడితే వారితో విరివిగా మాట్లాడుతున్నాడు. ఆ భాష పూర్వోత్తరాలను తెలుసుకున్నాడు. ఆ బెంగాలీ భాషలో లెటర్లు రాయటం మొదలుపెట్టాడు. సహోదరుడు అతను ఎవరో కాదు, మరి విలియం కేరీ. ఆ విలియం కేరీ ఆ భారతదేశంలో ప్రవేశించిన తర్వాత ఆ బూడిదలో కూర్చొని భారతదేశ పటాన్ని తన ఎదుట ఉంచుకొని ఆ పటం మీద బైబిల్ పెట్టి, ఈ భారతదేశాన్ని నాకేవు నాయన, ఈ భారతదేశాన్ని నాకేవు ప్రభువా, ప్రతి దినము కూడా ప్రార్థించేవాడట. సహోదరుడా, ఆయన ప్రార్థన ఫలితముగా, ఆయన జీవితము ఫలితముగా మనకు తెలుగులో బైబిల్ గ్రంథం అనువాదం చేయబడింది. ఈనాడు ఈ బైబిల్ గ్రంథం మన మధ్య ఉన్నదంటే విలియం కేరీ తను తాను సమర్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన 40 భాషల్లో తర్జుమా చేశాడు. కొత్త నిబంధన 40 భాషల్లో, భారతీయ భాషల్లో తర్జుమా చేశాడు. 24 భారతీయ భాషల్లో ఈ బైబిల్ గ్రంథాన్ని అనువదించాడు. సహోదరుడా, అంత మాత్రమే కాదు, భారతదేశంలో గొప్ప రుచిని కలిగించాడు. భారతదేశంలో గొప్ప దురాచారం ఉండేది. ఆ దినాలలో సతీ సహకారం, భర్త మరణిస్తే భార్య కూడా చితిలో వేయబడి సజీవ దహనం చేయబడాలి. ఆ దినాలలో భర్త మరణించినప్పుడు అలాగూ మరి ఆ యొక్క భర్తతో పాటు భార్యను కూడా సజీవ దహనం చేసేవారు. విలియం కేరీ దాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ భర్త మరణించినప్పుడు ఆ భార్యలకు వెళ్ళి, అయ్యో ఇది అమానుషం, దేవుని దృష్టిలో గొప్ప పాపం, ఇచ్చిన ప్రాణాన్ని ఇలాగా మీరు పోగొట్టుకుంటారా, ఇలాగూ ఆత్మహత్య చేసుకుంటారా అని బ్రతిమాలినప్పటికీ కూడా ఎవరు ఆలకించలేదు. ఆనాడు మరి సోషల్ రిఫార్మర్, ఆ సాంఘిక సంస్కరణకర్త అయినటువంటి మరి రాజా రామ్మోహన్ రాయ్ని కలుసుకొని ఎంతో వివరించాడు. వారిద్దరూ కూడా 24 పేజీలలో ఒక లెటర్ తయారు చేశారు. ఇది ఏదో జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది, దీని మీద ఏంటి నష్టం. ఆ 24 పేజీల తీసుకుని వెళ్ళి బ్రిటిష్ గవర్నర్కు అప్పగించారు. ఇదిగో ఎలాగ జరుగుతుంది. ఆ బ్రిటిష్ గవర్నర్ అంతా కూడా గవర్నర్ జనరల్ దాన్ని స్టడీ చేసి ఈ సతీ సహగమనాన్ని రూపుమాపి వేశాడు. వేళ్లతో పాటు దాన్ని పెకలించి వేశాడు. కారణం ఏమిటంటే ఈ యొక్క మరి ఆ యొక్క విలియం కేరీకి ఉన్నటువంటి ఆసక్తి సహోదరి, లోకం పాడైపోవచ్చుండగా, నాశనమైపోవచ్చుండగా, ఈ దురాచారాలతో పాడైపోవచ్చుండగా ఆ సతీ సహగమనాన్ని రూపుమాపాడు దేవుని సేవకుడైన విలియం కేరీ. మనం ఈనాడు యూనివర్సిటీలో చదువుకున్నామంటే కారణం ఏమిటంటే ఆ యొక్క విలియం కేరీ భారతదేశంలో మొట్టమొదటిగా సిరంపూర్లో యూనివర్సిటీ స్థాపించాడు. ఆ యూనివర్సిటీ అనేక బ్రాంచ్లుగా విస్తరించింది. నేడు భారతదేశం అంతటా విస్తరించింది. ఈనాడు మనం రాసుకున్నటువంటి పెన్ను కూడా విలియం కేరీ ప్రవేశపెట్టాడు భారతదేశంలో. ప్రింటింగ్ ప్రెస్ను భారతదేశంలో ప్రవేశపెట్టింది విలియం కేరీ. మొట్టమొదటి న్యూస్ పేపర్ను ప్రింట్ చేసింది విలియం కేరీ. మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ను స్థాపించింది విలియం కేరీ. మొట్టమొదటి బ్యాంకును స్థాపించింది విలియం కేరీ. సహోదరుడా, ఎంత గొప్ప వ్యత్యాసాన్ని తీసుకుని వచ్చాడు. నశించిపోతున్నటువంటి ఈ భారతదేశం పట్ల ఎంత భారం కలిగి ఉన్నాడు. లెక్క చేయలేదు. తన భార్య చనిపోయినా, తన భార్య పిచ్చిదైనా, తన కుమారుడు తన కళ్ళ ఎదుటే చనిపోయినా పక్కనే ఉంచి సహోదరి తన పెయింటింగ్ ప్రెస్ తగలబడిపోయినా ఇవన్నీ ఏమీ లెక్క చేయక ముందుకు సాగిపోయాడు.
ఆయన అలాగే సాగిపోబట్టే ఈనాడు మనం బైబిల్ చదువుకుంటున్నాం. మనము కూడా లోకానికి రుచికరముగా ఉండాలి, లోకానికి రుచికరముగా ఉండాలి. సాంఘిక దురాచారాల నుంచి మనం తప్పించాలి. ఎంతో మంది వ్యసనాలతో ఉన్నారు, తాగుడు వ్యసనాలతో ఉన్నారు, రోడ్డు మీద పడిపోతున్నారు. వారికి సువార్త చెప్పాలి, వారి మందిరానికి తీసుకుని వెళ్ళాలి. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, లోకానికి రుచిని కలిగించే వారముగా మనం ఉండవలసినది. వీరు లోకమునికి ఉప్పై ఉన్నారని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. నీటి కలువయొరను నాటబడి కావలె, నీటి శుద్ధి చేస్తుంది, పదార్థాలను పరిశుభ్రపరుస్తుంది. అంత మాత్రమే కాకుండా పదార్థాలను భద్రపరుస్తుంది. చేపలు శుభ్రపరచడానికి, అలాగే అనేక రకాలైనటువంటి వాటిని మనం శుభ్రపరచడానికి, గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఉప్పు నీళ్ళు పెట్టి బుక్కులు చూయమంటారు. అది శుభ్రపరచడానికి, అది భద్రపరుస్తుంది. సహోదరి సహోదరుడా, ఈ దినాలు అంటే మనకి ఫ్రిడ్జ్లు వచ్చినాయి, కానీ వెనకటి దినాలలో మాంసాహారాన్ని భద్రపరచాలనుకున్నప్పుడు దాన్ని ఫ్రై చేసి 4 ఉప్పు కలిపి ఫ్రై చేసేవారు. అలాగా కొన్ని దినాలు అది నిల్వ ఉండేది. సహోదరి, ఇప్పుడు కూడా మనం పచ్చళ్ళు చూస్తున్నాం. ఆ పచ్చళ్ళలో నిప్పు, ఆ ఉప్పు వేసినప్పుడు అవి ఎన్నో సంవత్సరాలు, ఏళ్ళ తరబడి నిల్వ ఉంటాయి. అవి శిథిలమైపోకుండా, అవి కుళ్ళిపోకుండా, అవి పాడైపోకుండా, చెడు దాన్ని ఆవరించకుండా అది చెడు నిరోధిస్తుంది, అది కాపాడుతుంది. అలాగే ఈ లోకం కూడా నాశనమైపోయే, శిథిలమైపోయే, కుళ్ళిపోయే పదార్థములాగా ఉన్నది. అది చెడిపోతున్నదండి, అది పాడైపోతున్నది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపివేసుకుని ఉండేది. భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను. కారణం ఏమిటంటే వారి పాపాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి యొక్క పాపాన్ని బట్టి భూలోకం చెడిపోవచ్చున్నది. బలత్కారంతో నిండి ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రతి వారు కూడా దారి తప్పిపోయి ఉన్నారు. అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వచ్చిందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ దినాల్లో చూస్తున్నాం, మంచి లేదు. సహోదరి సహోదరుడా, అందరూ దుర్వ్యసనాలకు బానిసలైపోయారు. ఆ యొక్క పాపము వారిని ఏలుతున్నది, పాపము పరిపాలిస్తున్నది. దుర్వ్యసనాలకు బానిసలై
జీవిస్తున్నారు సహోదరి సహోదరుడా. వారు చెడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అనేక మార్లు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో భక్తులు మనం చూస్తాం. అబ్రహాము సొదొమ గురించి విజ్ఞాపన చేశాడు. సొదొమ మొత్తాన్ని నేను నాశనం చేస్తానన్నాడు. అబ్రహాము విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన ఫలితముగా అబ్రహాము మొరవిని ఆ యొక్క లోతును రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. నినెవే పట్టణస్థులు 1,20,000 మంది జనాంగం, 1,20,000 మంది జనాంగం నాశనమైపోతున్నారు. వారు లోకస్తులు, వారు అదే దేశస్థులు, నినెవే పట్టణస్థులు. వారి నాశనం అవడం దేవునికి ఇష్టం లేదు. యోనా ప్రవక్తన పంపించాడు. యోనా మరి మనం ఆయన పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యోనా చివరికి ఆమె చేర్చాడు. ఆ మత్స్యం కక్కి వేసినప్పుడు ఆ నినివే పట్టణానికి చేరి, ఇదిగో ఇది మీ ఇంకా 40 దినాల్లో ఘోర దుర్గతి పట్టబోతుంది, మీ మీద ఉగ్రతకి రాబోతుంది, మీరు మారుమనసు పొందండి, పశ్చాత్తాపపడండి అని వేడుకున్నాడు. అలాగ వేడుకున్నప్పుడు వారు పశ్చాత్తాపడ్డారు. వారు ఉపవాసం ఉన్నారు. వారు దుఃఖించారు, కన్నీరు కార్చారు. దేవుడు వారి మొన ఆలకించాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. వారి పశ్చాత్తాపాన్ని చూసి తాను చేస్తారన్న కీడు మానుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఎంతమంది అండి ఒక యోనా ప్రవక్త ద్వారా, యోనా ప్రవక్త వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు 1,25,000 మంది జనాలు రక్షించబడ్డారే. నీవు నేను ఉప్పై ఉన్న నీవు నేను కూడా సువార్తను ప్రకటించినప్పుడు లోకం కాపాడబడుతుంది, చెడుగు నుంచి కాపాడబడుతుంది. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి మనం. చెడు ఎక్కువగుచున్నది భూలోకమున, చెడు ఎక్కువగుచున్నది, చెడు మనం చూస్తే ఇక్కడ మరి ఉప్పు భద్రపరిచినట్లుగా, పదార్థాలు పాడైపోకుండా ఉప్పు భద్రపరిచినట్లుగా మనం కూడా సువార్తను ప్రకటించాలి. శిష్యులు మనం చూస్తున్నాం, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. ఉప్పు సారముతో వారు నింపబడి ఉన్నారు. ఇక్కడ ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందునని అంటాడు. మరి సారము పదానికి అర్థం ఏమిటంటే రుచి, సువాసన. రుచి, సువాసన. రుచి లేని పదార్థాలు, చప్పటి పదార్థాలు, ఉప్పు లేని పదార్థాలు మనం ఎవరూ కూడా ఇష్టపడం. అలాగే దేవుడు కూడా మరి ఆ రుచి లేనటువంటి వాటిని, సువాసన లేని వాటిని ఆయన ఇష్టపడడు. ఆయనకు సువాసనగా ఉండాలంటే ఏం చేయాలంట? బలి అర్పణం మీదంట, నైవేద్యం మీదంట ఉప్పు ఉంచాలంట. లేవికాండం 2:13 మీ తర్వాత చదువుకోండి. మనం కూడా ఆనాడు బలు అర్పించారు. ఈనాడు మనం ప్రార్థించాలి. ఈనాడు మనం ఎలాగ ప్రార్థించాలి? మన ప్రార్థన సారము కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనటువంటి బలియాగము. అది ఆయనకు సువాసన, అది ఆయనకు పరిమళ సువాసన. శుద్ధ హృదయము ఆయనకు కావాలి, విరిగి నలిగిన హృదయము కావాలి, సమాధాన హృదయము కావాలి. ఇవన్నీ కలిగినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. సహోదరి సహోదరుడా,
ఇక్కడ నిస్సారములకు కారణాలు ఏమిటంటే ఉప్పు, మనం పూర్వ దినాల్లో మనం గమనించినట్లయితే ఉప్పును ఎక్కడ నిల్వ చేసేవాళ్ళండి. ఇప్పుడైతే ప్యాకెట్లు వస్తున్నాయి, ప్యాకెట్లో పెట్టేసి మరి కొన్ని సంవత్సరాలుగా దాన్ని నిల్వ ఉంచుతున్నారు. కానీ వెనుకటి కాలంలో మనం గమనించినట్లయితే ఉప్పు జాడీల్లో భద్రపరిచేవారు. కారణం ఏమిటంటే గాలి ఆడకుండా, వర్షము ఎండ తగలకుండా, ఆ వర్షము మరి తేమ గాలి తగిలినప్పుడు ఆ ఉప్పు నిస్సారమైపోతుంది, దాని సారాన్ని కోల్పోతుంది, తన ఉపదనాన్ని కోల్పోతుంది. అలాగే మనలో పాపము ప్రవేశించినప్పుడు మన ఆత్మీయ జీవితం నిస్సారమైపోతుంది. సంసోను బలశాలి, దేవుని ఆత్మతో నింపబడ్డవాడు, గొప్ప సారము కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు. అటువంటి సంసోను ఎప్పుడైతే పరిస్థితిని మోహించి పాపంలో పడ్డాడో అందులో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది. దేవుడు విడిచిపెట్టాడు. అతడు నిస్సారమైపోయి గుడ్డివాడై గాలుల తిరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరుడా, ఎలాగ జీవిస్తున్నాం? దేవునికి విధేయులుగా మనం జీవిస్తున్నామా? యుబ్బు అన్నిటితో కూడా కలిసి మార్కు సువార్త 9వ అధ్యాయం 50 వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 50 వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వల్ల మీరు దానికి సారము కలుగజేతురు. మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒక్కరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పాను. అవును, ఇక్కడ ఏమన్నారు? సమాధానముగా ఉన్నప్పుడు ఆ ఉప్పు సారాన్ని కలిగి ఉంటుంది. ఉప్పును మనం తీసుకున్నప్పుడు అది బీరకాయ కానీ, ఆవకాయ కానీ, మరి మాంసము కానీ, చివరికి ఏ పదార్థమైనా కూడా, చివరికి గంజి అయినా కూడా ఆ ఉప్పు ఆ పదార్థంతో కలిసిపోయి మంచి రుచిని కలిగిస్తుంది. ఇది కుదరదు, అది కుదరదు, ఇది కాదు, అది కాదు అని అన్నది, కానీ అన్నిటిలో అది కలిసిపోతుంది. అలాగే మనం కూడా అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి. సహోదరుడా, అప్పుడే మనం రుచిని కలిగి ఉంటాం. సహోదరి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అప్పుడు సారం కలిగి ఉంటాం. నిస్సారం అంటే అర్థం ఏమిటంటే వెనుకకు తిరిగిన జీవితం. ఒకసారి పరలోక సంబంధమైన వరం ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి. నేను ఒక 5 నిమిషాల్లో ముగించి వేస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఇది వెనుకకు జారిన జీవితం అండి. మారు మనసు అనుభవాన్ని కోల్పోయిన, రక్షణ కోల్పోయిన జీవితం ఇక్కడ మనకు కనబడుతుంది. సహోదరుడా, అలాగే మనం ఆ యొక్క మోయాబుతో సంబంధం ఏర్పరచుకున్న నయోమిని మనం చూడవచ్చు. నయోమి దేవుని బిడ్డే, విశ్వాసే. అయితే కరువు వచ్చినప్పుడు ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశం వారితో వేయమంది, వారి మధ్య నివసించింది. దేవునికి వ్యతిరేకంగా పాపము చేసింది. సహోదరి అన్నీ కూడా కోల్పోయింది. చివరికి తన జీవితం నిస్సారమైపోయింది. చివరికి అక్కడ నుంచి వస్తూ అంటుంది, నన్ను నయోమి అని మీరు అనవద్దు. మరలా దేవుడు ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము పట్టణంలో ఆ యొక్క సమృద్ధిగా ఆహారాన్ని అనుభవించినప్పుడు ఆ మోయాబు దేశం నుంచి తిరిగి వస్తూ ఆ బెత్లెహేములో ప్రవేశించగానే నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారానండి. ఎందుకంటే నేను సారము కోల్పోయిన దానం, నా నిస్సారమైపోయింది నా జీవితం. నయోమి అంటే అర్థం ఏమిటంటే మాధుర్యం, మధురం. మాధుర్యం కోల్పోయి నిస్సారమైపోయింది. మారా అంటే చేదు, తన జీవితం చేదు అయిపోయింది. సహోదరుడా, ఎప్పుడైతే బెత్లెహేములో ప్రవేశించి మరి దేవుని వైపు తిరిగిందో, దేవుని మీద ఆనుకున్నదో, దేవుని సేవించిందో, దేవునికి ఇష్టలుగా జీవించిందో, తన జీవితం సారమైపోయింది, సారవంతముగా అయినది. సహోదరుడా, రూతును మనం చూస్తున్నాం. ఆ రూతు సంతానములో నుంచి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు నిస్సారముగా ఉన్నావేమో, ఈ దినమనే పశ్చాత్తాపపడదాం.
ఒప్పుకుందాము. ఈ దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ఏమున్నాయో అది ఒప్పుకొని వాటిని విడిచిపెడతాం. ఉప్పు సారం ఎలా కలుగుతుందంటే, ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అని మనం చదువుకున్నాం. మార్కు సువార్త 9:49. ఉప్పు సారం అంట అగ్ని వలన కలుగుతుంది. అంటే ఉప్పుగా పదార్థాలు కలిపితే సారం కలగదు, కానీ ఆ పదార్థాలను వండినప్పుడు, ఆ పదార్థాలలో ఉప్పు వేసి అది వండినప్పుడు, అగ్నిలో మండించబడినప్పుడు మంచి రుచి వస్తుంది ఆ పదార్థాలకు సహోదరి. అంటే అగ్ని వలన ఉప్పుకు సారం కలుగుతుంది. అలాగే మన విశ్వాస జీవితాల్లో కూడా మన లోకానికి ఆశీర్వాదకరముగా సారవంతముగా ఉండాలంటే అగ్ని సహాయము కావాలి. అగ్ని సహాయము కావాలి. ఈ అగ్ని ఏమిటండి? ఈ అగ్ని ఏమిటి? చిన్న మాట చెప్పి ముగిస్తాను. 23:29 చూస్తే, నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని వాక్యం మనల్ని మండించినప్పుడు, దేవుని వాక్యముకు విధేయులైనప్పుడు, దేవుని వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు మనము సారము కలిగి గొప్పగా ఉంటాము. సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారి మాటలు, యేసు ప్రభు వారు ఆయన మరి ఆరోహణమైన తర్వాత, ఆయన ఆరోహణం అవడానికి ముందు ఆయన యమాయి గ్రామస్తులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. ఆ యమాయి గ్రామస్తులతో ఆయన సంభాషిస్తున్నాడు. సంభాషించిన తర్వాత ఆ వ్యక్తి యేసు ప్రభు వారని వారికి తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది. అదిగో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనతో సంభాషిస్తున్నప్పుడు మన హృదయాలు మండుటలేదా? మన హృదయాలు మండుటలేదా? సహోదరి సహోదరుడా, వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. వాక్యం చేత మండించబడాలి. వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానికి విధేయంగా మనం జీవించినప్పుడు మనం సారము కలిగి ఉంటాం. సారము అగ్ని వాక్యం వల్ల కలుగుతుంది. అగ్ని వాక్యం వల్ల రెండోది చూస్తే అగ్ని పరిశుద్ధాత్మ గుర్తు. మత్తయి 3:13 చూస్తే మరి ఆ భక్తుడు అంటాడు చూడండి, అక్కడ యోహాను భక్తుడు, నేను నీళ్ళలో మీకు మారు మనసు నిమిత్తం నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పుడైనా నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. పరిశుద్ధాత్మతోను పరిశుద్ధ అగ్నితోను ఆయన మీకు బాప్తిసం ఇచ్చును. సహోదరి, అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం. ఆ మేడ గదిలో వారు మరి ఏక మనసుతో కూడి ఆయన ప్రార్థించినప్పుడు 120 మంది ప్రార్థించినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్లుగా వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆ దినాన పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడ్డారు. వారు ఆ దినాన సారం కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. ఎంత గొప్ప సారం అంటే, ఎంత పరిశుద్ధాత్మ శక్తి అంటే, ఆనాడు ఆ శిష్యుడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. ఆ 12 మంది శిష్యులు ప్రపంచమంతటా కూడా వారు వెళ్ళి చివరికి భారతదేశానికి కూడా ఆయన శిష్యుడైన తోమా వచ్చి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రపంచమంతటా చొచ్చుకుని పోయారు. ఉప్పు ఒక పదార్థంలో వేసినప్పుడు, నీళ్ళలో వేసినప్పుడు చాలా త్వరగా ఆ యొక్క రుచి మారిపోతుంది, త్వరగా వ్యాపిస్తుంది. చిటికెడు ఉప్పు విస్తారమైన నీళ్లను మరి ఉప్పగా చేస్తుంది, రుచిని కలిగిస్తుంది. అలాగే శిష్యులు కూడా ప్రపంచమంతటా కూడా రుచిని మార్చి వేశారు. దేవుని రుచిని పంచి ఇచ్చారు. యెహోవా వద్దన్న రుచి చూపించారు. యేసు ప్రభువాని లోకానికి పరిచయం చేశారు. యేసు ప్రభువాని భారతదేశానికి పరిచయం చేశారు. సహోదరి సహోదరుడా, మనం కూడా పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకంతో నింపబడినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. మూడవదిగా అగ్ని శ్రమలకు సాదృశ్యం. 2 Peter 4:12 చూడండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అగ్ని వంటి మహాశ్రమలు ఎదుర్కొన్నటువంటి యోబు జీవితం చూడండి. ఎంతో సహనంతో భరించాడు. 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సహోదరి సహోదరుడా, శ్రమలలో మరి ఆయన సువార్త విస్తరిస్తుంది. శ్రమల్లోనే మనం సారము కలిగి ఉంటాం. శ్రమల్లోనే మన విశ్వాసం బలపడుతుంది. ఈ సారం అంటే ఆత్మీయ జీవితంలో విశ్వాసము కూడా సారముగా ఉన్నది. సహోదరి సహోదరుడ, విశ్వాసం ఎప్పుడు బలపడుతుందండి?
శ్రమలలో బలపడుతుంది. నశించిపోవు శుద్ధ సువర్ణము అగ్ని పరీక్షల చేత నిలిచినదై అది శుద్ధి చేయబడుచున్నది కదా. అంతకంటే అమూల్యమైన విశ్వాసం శోధనలకు నిలబడేదై దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు కలిగేటట్టుగా ఉండాలని భక్తుడు సెలవిస్తున్నాడు. ఉప్పు సారం అగ్ని వలన కలుగును. అలాగే మనం సారం కలిగి ఉండాలంటే దేవుని వాక్యమనే అగ్నితో పండించబడాలి, ఆత్మాభిషేకంతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడాలి. మూడవదిగా శ్రమల కొలిమిలో శ్రమలనే అగ్నిలో మనం వేయబడాలి. అప్పుడు మనకు సారం కలుగుతుంది. జ్ఞాపకం చేసుకోండి, మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఉప్పు ఏం జరుగుతుందని, ఉప్పు ప్రత్యేకించుకుంది లోకాల నుంచి. అలాగే లోకాల నుంచి ప్రత్యేకించుకోవాలి. ఉప్పు పరిశుద్ధముగా ఉంటుంది, తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. మనం కూడా పరిశుద్ధులుగా, నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. మూడోది, ఈ లోకానికి రుచి కలిగించాలి, యెహోవాతో రుచి చూపించాలి. విలియం కేరీ మరి లోకానికి దేవుని యొక్క రుచిని పంచాడండి. సహోదరి సహోదరుడా, ఎంతో మంది భక్తులు ఉప్పు మరి పదార్థాలు పాడైపోకుండా, కుళ్ళిపోకుండా భద్రపరుస్తుంది, చెడుగును నిరోధిస్తుంది, కాపాడుతుంది. అలాగే మరి పాపాన్ని బట్టి నశిస్తున్నటువంటి చెడుగు ఎక్కువ వస్తున్న ఈ భూలోకంలో మరి చూస్తున్నాం. ఎంతో భయంకరమైన దినాలు మనం ఉంటున్నాం. అంతే దినాలు అపాయకరమైన దినాలను దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ దినాల్లో మనం దేవుని సువార్తను ప్రకటించి వారికి ఆదరణ మాటలు చెప్పి మరి దేవుడు ఉత్తముడైన రుచి చూపించాలి. యోనా వల్ల నినివే పట్టణం అంతా కాపాడబడింది. అలాగే మనము కూడా దేవుని నుంచి వర్తమానం ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ సారము కలిగిన వారముగా ఉండాలి. ఉప్పు సారం మనం చూసే ఆ 3 అంశాలు ప్రార్థన చేసుకుందాం. మనం పరిశీలించుకుందాం. ఉప్పు సారం మనలో ఉన్నదా? నిస్సారమైపోయామా? ఆత్మలో నిర్వీర్యమైపోయామా? ఎలా ఉన్నా మనం పరీక్షించుకుందాం, మనం ప్రత్యేకించుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, లోకంలో రుచికరముగా జీవిద్దాం, యెహోవాతో రుచి చూపిద్దాం. సహోదరి సహోదరుడా, ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఎలా ఉన్నామో మనం పరీక్షించుకుంటున్నాం. సారము లేక నిస్సహాయురాలుగా ఉంటున్నావా? హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడితే కానీ మరి దేనికి పనికిరాదన్నారయ్యా. అయా, పనికిరాని జీవితాల్లో పనికొచ్చే పాత్రలుగా చేశారయ్యా. మేము నాయనా మరలా నిస్సారముగా చేసుకుంటున్నామేమో ప్రభా. అయా, పనికిరాని పాత్రలుగా ఉంటున్నామేమో ప్రభా. కృపతో జ్ఞాపకం చేసుకున్నాయా. అయా, నీ వాక్యంతో నింపండి. ఉప్పు సారం అగ్ని వల్ల కలుగునన్నారు. అగ్ని వంటి వాక్యం చేత మమ్మల్ని సంధించండి. మీ వాక్యం చేత మమ్మల్ని మండించండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి అయా. మీ పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి నాయన. అయా, శ్రమలలో ప్రభా మేము నిలబడినైనా అయా, పరీక్షకు నిలిచిన వారమై దృఢమైన విశ్వాసాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, సేవపరచండి, అభిషేకించండి అయా. ఈ యొక్క అంశాన్ని ప్రభా, ఈ వాక్యాన్ని మరలా మేము ధ్యానించుకోవడానికి అయా, సారం కలిగి జీవించడానికి ప్రభా, లోకానికి రుచి కలిగించడానికి, ఈ రుచిని తెలియజేయడానికి సహాయం చేయమని మా ప్రేమను ప్రేమాడమైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.